गोत्रोद्भवस्य विनय कुमार पुष्पानाम्याः कोकण्ड गोत्रोद्भवस्य विजयलक्ष्मी पुष्पानाम्याः सह कुटुम्बानाम् सौभाग्यमस्मै क्षत्राय दास्यम्यपरेतना वस्त्राणवे वसावसाधे जुगोरच्छद्रावन्तवो हदर्गाः अवाजगमनुजानिष्वर्तेन मित्रा वरुणादजेधे हिरण्यरोपस्स हिरण्यचन्द्रकपान्नपात्सेति हिरण्यवर्णः हिरण्ययात्परिजाने निहद्या हिरण्यजातदद्यन्नमस् पुष्पावते प्रसोवते फलमेरफलाहुता अश्वा इव हत्तरेर्वेरधः पार इष्णवः समस्ता पुष्पाणि समर्पयामि या फलवीर्या अफला पुष्पायाष्टपुष्पनेः बृहस्पतिप्रदोदास्तानो पञ्चन्द्वगोहदः गोपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् भवति ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పెద్ద పండగ ఇది. ఈ పండగకి ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారు, అలాగే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన శాంతకుమారి గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజా రామయ్య గారు, అలాగే మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు వెంకట్రావు గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా వచ్చి అమ్మవారికి సభక్తికంగా నూతన వస్త్రాలు, మంగళ ఆభరణాలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మాంగళ్యములు, పుష్పాలు, ఫలాలు కూడాను సమర్పించారు. వారందరికీ ఎల్లమ్మ రేణుకా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాని అని ప్రార్థిస్తూ బోలో ఎల్లమ్మ మాతాకి ఓం 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 ఓం. ప్రధానమైనటువంటి సంకల్పం జరిగింది. ఈ సంకల్పంలో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు ఇందాక చెప్పుకున్నాం. అమ్మవారు అంటే ఒక ప్రాంతానికి కాదు, సమస్త బ్రహ్మాండానికి తల్లి. ఆ తల్లి సమస్త భారతదేశం, సమస్త బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్త జీవరాశులకి కూడాను సుఖాన్ని కలగజేయాలని సంకల్పం చేసుకున్నాం. దయచేసి మండపం మీద నుంచి అందరూ ఖాళీ చేయాలి. దయచేసి మండపం ఖాళీ చేయవలసిందిగా ప్రార్థన. మన ఈ ఎల్లమ్మ రేణుకా అమ్మవారి దగ్గరికి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించేటువంటి శుభ సమయం ఇది. ఈ సమయంలో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి వారికి, సేవ చేస్తున్న వారికి అందరికీ కూడాను ఎల్లమ్మ రేణుకా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన దివ్యానుగ్రహం ఉండాలి అని సంకల్పం చేయడం జరిగింది. ఇక కళ్యాణంలో ప్రధానమైనటువంటి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని ఆచార్య అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ఓం ఇమం మే వరుణశ్రుధి ఓం పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం జడనిల గోత్రోద్భవస్య యనుమల రేవంత్ రెడ్డి నామధేస్య గీతా నామ్యాః ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య యజమానస్య అముక గోత్రోద్భవస్య అముక నామధేస్య సత్యనారాయణ రెడ్డి నామధేస్య నైమిషా నామ్యాః రేజాన్స్ రెడ్డి నామధేస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానో యజమానస్య కౌండిన్య గోత్రోద్భవస్య ప్రభాకర్ గౌడ్ నామధేస్య మంజులా నామ్యాః ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య పృథ్వీ నామధేస్య ప్రణయ్ నామధేస్య మల్లమ్మ నామ్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానో యజమానస్య
పశునోళ్ళ గోత్రోద్భవస్య మురళీధరరావు నామధేస్య సురేఖా నామ్యాః ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య అభిలాష్ నామధేస్య సుస్మితా పటేల్ నామధేస్య శ్రేష్ఠా పటేల్ నామధేస్య మురళీకృష్ణ నామ్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య కాశ్యపస గోత్రోద్భవస్య దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నామధేస్య శైలజా రామయ్యర్ నామ్యాః ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య ముఖగోత్రోద్భవస్య అముకనామధేస్య వెంకట్రావు నామధేస్య రాజేశ్వరీ నామ్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ఓం కౌండిన్యగోత్రోద్భవస్య మహేందర్ గౌడ్ నామధేస్య సరళా నామ్యాః హేమంత్ కుమార్ నామధేస్య కార్తీక్ నామధేస్య రోహిత్ నామధేస్య కౌండిన్యస గోత్రోద్భవస్య సాయిబాబు గౌడ్ నామధేస్య గాయత్రీ నామ్యాః హర్షవర్ధన్ నామధేస్య విష్ణువర్ధన్ నామధేస్య సహ కుటుంబస్య ఇది కింద పెట్టేయండి సహ కుటుంబస్య కశ్యప గోత్రోద్భవస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం తతః కర్మణః పుణ్యాః వాచనం కరిష్యే ఇమం మే వరుణశ్రుతిహవమద్యాచ మృడయ త్వామవస్యురాజకే అస్మిన్ కలశే వరుణమావాహయామి బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనాగృద్ధానాగుస్వధిర్వనానాగో సోమః పవిత్రమత్యేతిరేభన్నో వాస్తోత్పదే ప్రతిజానేత్యస్మాన్ స్వావేశ అనమీవ భవానః మహే ప్రతితన్నాజుషస్వశన్న ఏధిద్విపదే చతుష్పదే శ్రీమాన్ శ్రీమితః పాయల్ల గోత్రోద్భవస్య అంజన్ కుమార్ యాదవ్ నామధేస్య నాగమణి నామ్యాః ధర్మపత్నీ సమేతస్య యజమానస్య పాయల్ల గోత్రోద్భవస్య అనిల్ కుమార్ యాదవ్ నామధేస్య సునయనా దేవికా నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆరవ్ నామధేస్య అంశుల్ నామధేస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం కర్మణః పుణ్యాః భవంతు ఓం పుణ్యాహం కర్మణేస్తు యత్ పుణ్యం నక్షత్రం వై సూర్య ఉదేతి నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్ఛేద్ రజగన్యం పశ్యేత్ యావతి కుర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు ఓగు స్వస్తి కర్మణేస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి న బృహస్పతిర్దధాతు కర్మణః అర్ధిం భవంతో బ్రువంతో కర్మర్ధ్యతా అర్ధ్యాస్మ హవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు మనోరాధాన్ హవిషా వర్ధయంతః చిరంజీవేమ శరదస్య వీరాః త్రీణి త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగూసి సవనాని త్రయ ఇమే లోకాః అర్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతి అర్ధిం భవంతో బ్రువంతో కర్మ సమృద్ధి ముఖసమం కలశావుద్ధరేద్ స్వస్తి కర్మణ పుణ్యాః వాచన సమృద్ధిరస్తు వర్షత సంపూర్ణమస్తు నానాగోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టిస్తుష్టిష్టాస్తు శుభం శుభమస్తు పునరపి గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదాస్తు దేవా పవిత్రేణ ఆత్మానం పునరే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోధ్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిద వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహ మా పునాదో సోమస్వస్యా వరుణస్తమేచ్ఛా యమో రాజా ప్రవృణాభిపునాతు మా జాతవేదామోర్జయంత్యా పునాతో ప్రాచ్యాన్ దిశి దేవార్తిజో మార్జయంతా దక్షిణాయాన్ దిశి మాసాః పితరార్జయంతా ప్రతీచ్యాన్ దిశి గృహాః పశవో మార్జయంతా ఉదేశ్యాన్ దిశ్యామ ఓషధయో వనస్పతయో మార్జయంతా ఊర్ధ్వాయాన్ దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతా ఇప్పుడు దాకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వైభవోత్సవంలో భాగంగా
పుణ్యాహము అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఆచరించారు. పుణ్యాహము అనగానే దీంట్లో గొప్పతనం ఏంటంటే, ఎవరైతే ఈ కళ్యాణంలో భాగంగా సంకల్పం చేసుకున్నారో వారి యొక్క వంశం వృద్ధి జరగాలి, వారి యొక్క గోత్రాభివృద్ధి రస్తు, వారి యొక్క గోత్రాలన్నీ అభివృద్ధి జరగాలి, వరుషశత సంపూర్ణమస్తు, వారందరూ కూడాను వరుషశత సంపూర్ణం అంటే శతము అంటే 100 సంవత్సరాల పాటు వారందరూ కూడాను ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలి. అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క కళ్యాణ వైభవాన్ని తిలకిస్తున్నటువంటి సమస్త జీవులు, సమస్త భక్తులకి కూడా సమస్తమైనటువంటి సకల అభీష్టములు కూడా నెరవేరాలి అని ఆ పుణ్యాహంలో ఆ సకల దేవతాత్మక స్వరూపమైనటువంటి వరుణదేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. ఎందుకంటే అమ్మవారికి అయ్యవారికి చుట్టుపక్కల ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానాది అష్ట దిక్పాలకులందరూ కూడాను ఉంటారు. ఎలా అయితే దేవలోకంలో ఆ ప్రకారంగా ఉంటారో ఆ దేవలోకం నా విష్ణు పృథివీ సమహ, ఎవరైతే పరిపాలన చేస్తారో ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, వాళ్ళలో ఏదో లవలేశమైన విష్ణువంశ గనక లేకపోతే ఆ యొక్క పదవిని ఎవరూ అలంకరించలేరు. ఇది శాస్త్రం చెప్తున్న మాట. ఇవాళ ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు. వీరందరికీ కూడాను ఏదో పురాకృతమైన పుణ్య విశేషం ఉంటే ఆ విష్ణువంశ అనేది ఉంటేనే వాళ్ళకి ఆ పదవి అనేది వస్తుంది. కాబట్టి ఎలా అయితే దేవుడికి ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన దిక్పాలకులు ఉంటారో అదే ప్రకారంగా ఇక్కడ కూడా వాళ్ళకి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సిపి గారు, వారు వీరు ఉంటూ ఉంటారు. ఇదంతా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపర. ఈ ధర్మం అంతా, ఈ పరిపాలన అంతా భగవత్ పరంపరగా వస్తున్నటువంటి పరిపాలనగా మనం భావించాలి. అటువంటి ఆ విష్ణువంశతో ధర్మయుక్తంగా వీళ్ళు 4 కాలాల పాటు ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని పాలించేటువంటి శక్తిని, ఆయురారోగ్య భోగభాగ్యాల్ని, మంచి శ్రద్ధని అమ్మవారు ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తూ ఇకపై తదుపరి కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభం చేస్తున్నారు. ముందుగా అందరికీ కూడాను సమస్త సంపత్ ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా అపార సంసార సముద్ర సేతవ పురందు మాం బ్రాహ్మణ పాదవాంసవా ఆపద్ఘనధ్వాంత సహస్రభానవ సమేహితార్థార్పణ కామధేనవ సమస్త తీర్థాంబు పవిత్రమూర్తయో రక్షन्तు మాం బ్రాహ్మణ పాదవాంసవా ఆదివ్యాధి హరణృణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాద పంకజం విప్రౌఘదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాజయః వందనాన్ మంగళావాప్తిరర్చనాదచ్యుతం పదం శ్రీ రేణుకాంబా సమేత జమజ్ఞ హర్ష దివ్య కళ్యాణ మహోత్సవం సమాచరితుం యోగ్యతా సిద్ధిరస్తుతి భవంతో బ్రువంతు యోగ్యతా సిద్ధిరస్తు. అస్యోత్సవస్య నిష్పత్తే భవంతు ప్రార్థితా మయా సుప్రసన్నా ప్రకుర్వంతు కళ్యాణం విధిపూర్వకం. ఓం మహీద్యౌ పృథివీజన ఇమం యజ్ఞం మిమిక్షదాం ఇవం వస్త్రాణి వేవసావసాదే యువోరచ్ఛద్రామంతవోహ సర్గావరుణాసచేతే సోమేన సహ రాజ్ఞా కరోతి బ్రాహ్మణస్త్రగౌరాజన్ వారయామసి. ఓం యుంజదేవన ఉత యుంజదే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రాదేవయునా విదేకైన్మహీ దేవస్య విదుః పరిష్టుతిః. రేణుకాంబాయై నమః. పుష్పాలు అక్షతులు తీసుకొని ఆవాహన. ఓం ప్రసూతో భక్షమాకరం ధరావభిస్తోమం చేవం రాధవస్సూరిర్మృజే సుతే నయోధ్యాగామం భాం ప్రతి విశ్వామిత్రజమదగ్నీతమే. అక్షసూత్రధరం దేవం ఋషీణామధివం దర్భపాణింద్రడాజూఢం మహాసేతస్వినం భజే మహావిద్యాం మహామాయాం సర్వశక్తిస్వరూపిణీం భక్తానామిష్టదాత్రీం రేణుకాంబామహం భజే. రేణుకాంబామావాహయామి స్థాపయామి పూజయామి. వామే శూలకపాలపాశమిదరే ఖడ్గం గణం డిండిమం
बिभ्राणाङ्करपङ्कजैस्तृणेनाम् नागाष्टभूषान्विताम् नानाकोटियुगान्तसूर्यसदृशीम् नासोत्तरभूषणाम् भक्षोलम्बितहारमुद्रितकराम् श्रीरेणुकामाश्रये ध्याये नित्यमपूर्ववेशललिताम् कन्दर्पलावण्यदाम् देवीम् देवगणैरुपास्यचरणाम् कारुण्यरत्नाकराम् लीलाविग्रहधारिणीम् सच्चन्द्रहासादिभिः भक्तानन्दविधायिनीम् प्रमुदिताम् नित्योत्सवाम् रेणुकाम्बायै नमः ध्यायामि आवाहयामि नवरत्नखचितेव सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे दुग्धाचमनं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनं समर्पयामि आबोहिष्ठावयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे शिवतोरसस्तस्य मार्यते हनः उषतीरिव मातरः तस्मारिङ्गमावो ఇంకో మైక్ ఉంటే వెళ్ళి కాస్త ప్లీజ్ आपो जनयथा जनः रेणुकाम्बायै नमः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनं समर्पयामि वस्त्रोत्तरीयार्धे आभरणार्धे अक्षतान् समर्पयामि पुष्पैश्च अक्षतैश्च सम्पूजयामि हरिद्रं च मया नेतं देवी कल्याणदायिनी सौभाग्यवर्धनं नित्यगृहाण हरवल्लभे हरिद्रं समर्पयामि कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदम् मया नीतं महादेवी तुभ्यं दास्यामि सुन्दरी कुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैश्चाक्षतैश्च सम्पूजयामि ॐ रेणुकायै नमः ॐ राममात्रे नमः ॐ महात्रिपुरवासिन्यै नमः एकवीरायै नमः कालरात्र्यै नमः एकलायै नमः ॐ जमदग्निप्रियायै नमः रामजनन्यै नमः एकवीरायै नमः महामायायै नमः कालरात्र्यै नमः शिवात्मिकायै नमः शिवप्रियायै नमः महामोहायै नमः सिद्धविद्यायै नमः मंत्रसिद्धिदायै नमः शुचिस्मितायै नमः योगीश्वर्यै नमः महावीरायै नमः चतुर्भुजायै नमः मृतजीवन्यै नमः वरदायै नमः वेदविद्यायै नमः तपोनिध्यायै नमः तपोयुक्तायै नमः सिद्धिदायै नमः परायै नमः अक्षीणफलदात्रे नमः सर्वदेवमय्ये नमः सर्वार्धदात्रे नमः महामायायै नमः ललितायै नमः प्रियंवदायै नमः रक्षोघ्यै नमः मातृमण्डलसम्पूज्यायै नमः षट्चक्रदेवतायै नमः कवित्वदायै नमः कामदायिन्यै नमः जमदग्निशिवाङ्गस्थायै नमः महामृत्युविनाशिन्यै नमः दारिद्र्यवनदाहिन्यै नमः नवनागस्वरूपिण्यै नमः महाशक्त्यै नमः शिवशक्त्यै नमः हरिप्रियायै नमः चामुण्डायै नमः संसारभ्रमणाशिन्यै नमः पाशग्न्यै नमः क्षेमकर्यै नमः श्रुतिज्ञायै नमः पुराणाज्ञायै नमः स्मृतिज्ञायै नमः जलस्थायै नमः वनस्थायै नमः वनदेवतायै नमः सनातन्यै नमः शताक्ष्यै नमः तृप्तिदायै नमः शीतलायै नमः मातङ्ग्यै नमः विष्णुजनन्यै नमः प्रेतासननिवासिन्यै नमः शङ्करार्धशरीरण्यै नमः जयदायै नमः यज्ञाङ्गदेवतायै नमः शान्तिमन्त्राधिदेवतायै नमः सर्वानन्दविधायन्यै नमः अधर्वबाढसम्पन्नायै नमः सर्वशक्त्यै नमः चिन्ताशोकविनाशिन्यै नमः महोत्साहायै नमः महाभयनिवारिण्यै नमः पीडापापनिवारिण्यै नमः वेदमातायै नमः वेदगर्भायै नमः कौशिक्यै नमः त्र्यम्बकायै नमः पानपात्रकरायै नमः भगवत्यै नमः नवदुर्गायै नमः अपराजितायै नमः सर्वज्ञायै नमः विश्वमात्रे नमः भक्तानुग्रहकारिण्यै नमः विश्वप्रियायै नमः भर्गकुटुम्बिन्यै नमः सिद्धाचलनिवासिन्यै नमः सिद्धिदायै नमः बुद्धिदायै नमः तपःप्रियायै नमः शुभप्रदायै नमः अन्नपूर्णायै नमः खड्गहस्तायै नमः छिन्नमस्तायै नमः सद्भक्तरक्षिण्यै नमः जमदग्नितमोपहारधन्त्र्यै नमः धर्मदायै नमः अर्धदायै नमः कामदायै नमः मोक्षदायै नमः महातेजायै नमः मंत्रसिद्ध्यै नमः तुष्टिदायै नमः पुष्टिदायै नमः सर्वकल्याणनिलयायै नमः सर्वमङ्गलायै नमः समर्पयामि धूपमाघ्रापयामि ओम भूर्भुवः स्वः बाजा
प्रोक्षापरिशुच्य अमृतं भवतु। ओम प्राणाय नमः, अपानाय नमः, व्यानाय नमः, उदानाय नमः, समानाय नमः। सर्वोपचारान् समर्पयामि। सर्वोपचारान् समर्पयामि। ओम मंगलम श्री महाकाल्यै महालक्ष्मी च मंगलम, महासरस्वती देव्यै मंगलम च पुनः पुनः। मंगलम चंडिके देवी, मंगलम परमेश्वरी, मंगलम जगदाम्बातः, मंगलम सर्वमंगले। सर्वमंगला देव्यै नमः। जय बोल यल्लम्मा माता की। नीराजनं दर्शयामि। कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि। कौतुक बंधनं रक्षाबंधनम्। ఇప్పటిదాకా అమ్మవారిని అయ్యవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి షోడశ ఉపచారములు మనం అందరినీ ఆహ్వానించినా వాకిట్లోకి వచ్చిన తర్వాత అయ్యా రండి కూర్చోండి అంటాం. మన భారతీయ సంస్కృతిలో అతిథి పూజనం అనేటువంటిది చాలా గొప్పది. తెలియని వాడు వచ్చినా రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, చాయ్ తాగుతారా అంటాం. ఆ మాదిరి ఇక్కడ జగత్ ప్రభువు, జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఈ కళ్యాణానికి ఆహ్వానం చేశాం. వారికి కళ్యాణం చేస్తున్నాం. రాగానే కూర్చోబెట్టి, కూర్చోటానికి ఆసనం ఇచ్చి, కాళ్ళు కడిగి అర్ఘ్యం ఇచ్చి, చేతులకి పాద్యము, అర్ఘ్యము, ఆచమను, మధుపర్కం ప్రయాణం చేసి వచ్చారు. కాబట్టి మనమంటే ఛాయ్ తాగినట్టుగా అమ్మవారికి అయ్యవారికి తేనెతో పెరుగుతో తయారు చేసేటువంటి పదార్థాన్ని సమర్పణ చేశారు. చక్కగా స్నానం గావించారు. భక్తులందరూ సమర్పించినటువంటి, ప్రభుత్వం తరఫున సమర్పించినటువంటి పట్టు వస్త్రములన్నీ కూడాను అమ్మవారికి అయ్యవారికి చక్కగా అలంకారం చేసి సమర్పణ చేశారు. పూలమాలలన్నీ కూడాను సమర్పణ చేశారు. మీరందరూ సభక్తికంగా ఇచ్చినటువంటి ఫలాలన్నీ కూడాను అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం పెట్టారు. మంగళహారతి ఇచ్చారు. ఇది మన భారతీయ ఆర్షేయ ఋషి సంప్రదాయ పరంపరని మనం చేస్తున్నాం. ఆ తరువాత ఇక కళ్యాణ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు. ఇప్పటిదాకా కళ్యాణానికి కావలసినటువంటి పూర్వాంగ విహితమైనటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఇక కౌతుక బంధనము అంటారు, అంటే రక్షాబంధనం, అట్లాగే స్వామివారికి యజ్ఞోపవీతాన్ని అవన్నీ కూడాను ఇప్పుడు అర్చక స్వాములు మంత్రములతో, మంగళ వాయిద్యములతో అవన్నీ కూడాను సమర్పణ చేస్తారు. ఓం పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః సకల లోకజనన్యాః శ్రీ రేణుకా జగద్గురు దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం యజ్ఞోపవీత సహిత కౌతుక బంధనం కరిష్యే. ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ జోదయా వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాయ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూత నమనాయ నమో మనోన్మనాయ నమః. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ జగర్ధ భగవన్నింద్ర సున్వతే పారావరయ్య
నక్షత్రభృద్వృద్ధవృష్ణియం తృష్టుభోజశ్వభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా. అమ్మవారికి అయ్యవారికి రక్షణ సమర్పించారు. యజ్ఞోపవీత ధారణలు చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం నవసూత్రాలు. పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్కాదు ఆయుష్మగ్రియం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. స్వామికి అమ్మవారికి ఇద్దరికీ కూడాను రక్షాబంధనాన్ని అట్లాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. జగద్రక్షణ కోసం పరమేశ్వరుడు అవతరించాడు. జగద్రక్షణే తన యొక్క కర్తవ్యంగా ఎప్పుడూ కూడాను ఆయన భావిస్తూ ఉంటాడు. ఆయన ఏ లీలా విలాసం చేసినా అదంతా కూడాను జగద్రక్షణ కోసమే. ఆయన విశ్వేశ్వరుడు ఇప్పుడే చెప్పుకున్నాం. నమస్తే అస్తు భగవంతుడా విశ్వేశ్వరాయ. సమస్త విశ్వానికి కూడాను విశ్వాన్ని శాసించేవాడు ఈశ్వరుడు. మహాదేవాయ. దేవతల్లో కల్లా ఆయన ఎప్పుడు కూడాను మహాదేవుడు, చాలా గొప్ప అయినటువంటి దేవుడు. త్రియంబకాయ. 3 కన్నులు గలవాడు. త్రియంబకాయ త్రిపురాంతకాయ. త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి మనకి ఈ లోకాన్ని అనుగ్రహంగా ప్రసాదంగా ఇచ్చాడు. అందుకోసం త్రిపురాంతకాయ. ఇంత మంచివాడు, ఆయనకు కూడా ఒక్కోసారి కోపం వస్తుంది. ఎవరన్నా తప్పు చేస్తే ఊరుకోడు. త్రికాగ్ని కాలాయ. ఎప్పుడన్నా ఈ యొక్క ప్రపంచాన్ని సంహరించాలి ఏంటంటే తరతమ భేదాలే ఉండవు, మొత్తం ఒక్కసారి తీసుకెళ్లి ముంచేస్తాడు. త్రికాగ్ని కాలాయ. అప్పుడు ఎలా ఉంటాడు? కాలాగ్ని రుద్రాయ. చాలా కోపంగా ఉంటాడు. నీలకంఠాయ. ఆయన భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి మృత్యువుని పోగొట్టాడు. అట్లాగే క్షీరసాగర మథనం చేసినప్పుడు విషం వస్తే, కాలాగ్ని కూటం వస్తే, ఆ కాలాగ్ని కూటం సమస్త ప్రపంచాన్ని కూడాను దహించి వేస్తుంటూ ఉంటే దేవతలందరూ వచ్చారు, చూశారు. దాన్ని చూస్తుంటేనే వేడిగా ఉంది. ముట్టుకుంటే సాహసం ఎవరు చేస్తారు? ఇంకా దాన్ని వదిలేస్తే ప్రపంచం మొత్తం కూడాను భస్మీపట్లమైపోతుంది. అంచేత ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన కళ్ళతో ఒక్కసారి ఆ కాలాగ్ని కూటాన్ని ఒక్కసారి మొత్తం చూశాడు. చూసేటికి అది కాస్త ఒక చిన్న ముద్దలాగా అయిపోయింది. పక్కన పార్వతీ అమ్మవారుంది. మింగమంటావా అన్నాడు. ఆవిడ ఎంత గొప్ప ఇల్లాలో. ఎవరన్నా లోకంలో భర్త విషం మింగుతావా అంటే మింగు అని ఎవరైనా చెప్తారా? కానీ ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఆవిడ మంగళసూత్రం చాలా గట్టిది అని ఆమె కాన్ఫిడెన్స్ ఉంది. అంచేత పర్వాలేదు మింగు నేను చూసుకుంటానంది. మింగేద్దామా అమాంతం లోపలికి వెళ్తే లోపల ఉన్న దేవతలందరూ కూడాను మసైపోతారు. పోనీ బయట అట్టు పెడదామా ప్రపంచాన్ని తినేస్తుంది ఆ విషం. అందుకోసం ఆయన కంఠంలో మింగకుండా కక్కకుండా అట్టు పెట్టుకున్నాడు. అంచేతనే ఆయన నీలకంఠాయ. అంతవరకు ఒక బిరుదు వచ్చింది, బాగుంది. ఒకరోజు ఉన్నట్టుండి మృత్యుంజయాయ అన్నారు. ఏమిటి కొత్తగా వచ్చింది ఈ బిరుదు, ఇది యాడ్ నుంచి వచ్చింది అనుకున్నారు అందరూ. చూశారు ఏం చేశాడు ఇవాళ పొద్దున్న నుంచి మహానుభావుడు అనుకున్నారు. భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి మృత్యువుని తన యొక్క ఎడమకాలి బొటనవేలుతో పారదోలి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఈ మహర్షులందరూ సంధ్యా సమయంలో కైలాసంలో ప్రదోషంలో మృత్యుంజయాయ అన్నారో ఆయన వెంటనే తన యొక్క ఎడమకాలి బొటనవేలును చూసుకున్నాడు. ఆహా, నాకు ఇవాళ కొత్త బిరుదు కూడా వచ్చింది. భగవంతుడు స్తోత్రపీడు కదండి, ఆయనకు అంతకంటే ఏం అక్కర్లేదు. సర్వేశ్వర. వెంటనే అమ్మవారు పకపక నవ్వింది. కైలాసంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు, త్రైస్త్రిమశత్కోటి దేవతాగణాలున్నారు, మహర్షులున్నారు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమాది మహర్షులందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఇంతమంది కలిసి ఒక అద్భుతమైన బిరుదునిస్తే పక్కన ఉన్న ఇల్లాలు అమాంతం పకపక నవ్వుతే ఆయనకెంత అవమానం అది. వెంటనే ఎందుకు నవ్వావు దేవి అని అడిగాడు పరమేశ్వరుడు.
ఏం లేదులేండి, చెప్తే మీరు బాధపడతారు అంది. పర్వాలేదు, నలుగురిలో నన్ను అవమానపరిచేసే వాళ్ళు నవ్వి నలుగురిలోనే నాకు సమాధానం చెప్పాలి అన్నాడు పరమేశ్వరుడు. అయితే చెప్తాను వినుకోండి. ఎవరో చేసిన పని మీరు చేశారని చెప్తున్నారే, అందుకోసం నవ్వొచ్చింది నాకు అన్నది అమ్మవారు. ఎవరో చేయటం ఏంటి, నా ఎడమకాలి బొటన వేలుతో నేను మృత్యువుని పారదేయలొచ్చా అన్నాడు. అయ్యా, నువ్వు చాలా, నీకు నాకు అమెండ్మెంట్స్ ఉన్నాయి కొన్ని, మనం పెళ్లి చేసుకున్నప్పుడు రాసుకున్నాము సగభాగం నాది అని. ఆ ఎడమ భాగం నాది కదా, నా కాలి గోటితో నేను తీస్తే నువ్వు తీశానని చెప్పుకుంటున్నావు చూసావా, ఇది చాలా హాస్యం నాయన అన్నదిట అమ్మవారు. కాబట్టి మృత్యుంజయాయ అని ఆయన ఆ విధంగా ఆ పరమేశ్వరుని స్తుతించారు. అటువంటి పరమేశ్వరుడికి జగద్రక్షణ కోసం ఇవన్నీ ఆయన గుర్తు చేస్తూ ఆ రక్షాబంధనాన్ని అలాగే యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఇక తదుపరి కార్యక్రమాన్ని అర్చక స్వాములు భావిస్తున్నారు. బోలో బలకంపేట ఎల్లమ్మ మాతాకి. రేణుకాజమదగ్ధి దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యావరణంగారయుష్యే. ఓం ప్రసక్మందాధయసానస్య దక్షిణి వరేభిర్వరాగో అభిష్వప్రసీదత అస్మాకమింద్ర ఉభయంజులోషతి సౌమ్యస్యాంధసోపబోధతి అనుక్షరారుజవः సంతు మంథాయేభిः సఖాయో యిందినో వరేయం సమర్యమాసం భగో నోననీయాత్ సంజాస్పత్యగో సుయమవస్తు దేవాః శాకునమంత్రైస్తే కన్యాదాతారం గత్వా బ్రువతే అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురితద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతం శకునేర్యదశాకులం మృగస్య సుతమక్షయా తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూత్ ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే వివాదే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః శకుర్సతే రుద్రాయ నమో రుద్రాయ శకుర్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాయ గుంసే శిరసి వజ్రో అస్తు మామాయ గుంసే ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శంససి స్వస్తిర శకునే అస్తు ప్రతిరస్తు మనాభవ. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య పౌలస్య బ్రహ్మణో నబ్ద్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య రఘుమహర్షిణః పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య ఋషికమహర్షిణః పుత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రోద్భవస్య సమదగ్నిమహర్షిణే సాక్షాల్లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమగోత్రోద్భవస్య శూరసేన మహారాజవర్మణో నప్త్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య దేవసేన మహారాజవర్మణః పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య రేణు మహారాజవర్మణః పుత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవా రేణుకానామ్నీం సాక్షాల్లక్ష్మీస్వరూపిణీం కన్యాం.
అమ్మవారి యొక్క అలాగే అయ్యవారి యొక్క గోత్రాల గురించి ఇప్పటిదాకా మన అర్చక స్వాములు పఠించారు. పులస్త్య బ్రహ్మడు, ఆ బ్రహ్మ మహర్షి పేరు పులస్త్య బ్రహ్మగారు. ఆయన యొక్క మునిమనవడు ఈ జమదగ్ని మహర్షి. అలాగే భృగు మహర్షి యొక్క మనవడు, అలాగే రుచీక మహర్షి గారి యొక్క కుమారుడు. పరమేశ్వరుడే సాక్షాత్తు జమదగ్నిగా అవతరించాడు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. 7 మహర్షులు, సప్తఋషులు. ఆ సప్తఋషులే యుగ యుగానికి కల్పకల్పానికి కావలసినటువంటి ధర్మశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ కూడాను రచించటానికి హేతువులు వాళ్ళు. అందుకోసమే నేటికి కాశీ మహాపట్టణంలో ప్రదోష సమయంలో ఈ సప్తఋషి హారతి ఏం చేస్తారు, 7 మహర్షులు వచ్చి అక్కడ హారతిస్తూ ఉంటారు. మన వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఆ 7 మహర్షుల్లో ఈయన 7వ వాడు జమదగ్ని మహర్షి. ఈయన చాలా అత్యంతమైనటువంటి శక్తిమంతుడు. సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క దివ్యావతారంతో ఆయన యొక్క ప్రతిఫలంగా ఆయన యొక్క అనుగ్రహంతో అవతరించినటువంటి మూర్తి ఈ జమదగ్ని మహర్షి. ఆయన తండ్రి గారైనటువంటి రుచీక మహర్షి, తాతగారైనటువంటి భృగు మహర్షి, ఆయన యొక్క ముత్తాత గారు సాక్షాత్తు కూడాను ఆయన పౌలస్త్య బ్రహ్మ అని అంటారు. అలాగే ఇక్కడ అమ్మవారే ఉన్నా తక్కువగా ఉన్నదా అంటే ఆవిడేమీ తక్కువగా లేదు. ఆవిడ యొక్క గోత్రాన్ని గౌతమస గోత్రం, ఆంగీరస, ఆయాస్య, గౌతమ అనేటువంటి గౌతమ మహర్షి యొక్క గోత్రంలో అవతరించింది. సూరసేన మహారాజు గారి యొక్క ముని మనవరాలుగా ఆవిడ అవతరించింది. అట్లాగే దేవసేన మహారాజు గారి యొక్క మనవరాలు రేణు మహారాజు గారి యొక్క పుత్రిక సాక్షాత్తు జగన్మాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ రేణుకా మహాత్రిపుర సుందరి అమ్మవారే ఇక్కడ ఎల్లమ్మ రేణుకాగా అవతరించి మనందరినీ కూడాను అనుగ్రహిస్తుంది. అటువంటి దివ్యమూర్తులకి, అటువంటి ఆది దంపతులకి, దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆది దంపతులకి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చేస్తూ ఆ సందర్భంలో ఆ గోత్రనామాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ తదుపరి మధుపర్కము అనేటువంటి ఒక వైదికమైనటువంటి కార్యక్రమాన్ని మన అర్చక స్వాములు స్వామివారికి సమర్పణ చేయబోతూ ఉన్నారు. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిధౌ శ్రీ రేణుకా జమదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యైకర్మణి వివాహాగారమాగతమిమం వరం భగవంతం శ్రీ జమదగ్ని మహర్షిణం మధుపర్క ద్రవ్యేణ పూజయిష్యే. ఉదకగ్రంథేవస్య ఆసనార్థం కూర్చన్ దద్యాత్ రాష్ట్రపదస్యాచార్య సందేమాత్వద్యోషం దేవదేవస్య కూర్చే ఉపవిశ్య భగవతే దేవదేవాయ ఇదమిదమాసనం ఆపఃపాద్య ఇతి దాతా అప్రాహ ఆపఃపాదనేర్దుషంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాయి. అస్మిన్ కూర్చోండి. ఇది జమదగ్నయే ఇదం వఃపాద్యం ఇదం వఃపాద్యమిదం వఃపాద్యం. ఓందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటివిధారిణే నమః. ఓం వసవస్త్వ పురస్తాదభిషించन्तు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణతో అభిషించन्तు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించन्तు జాగతేన ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరోభిషించన్వానుష్టుభేన ఛందసా బృహస్పతిస్త్వోపరిష్టాదభిషించन्तు మాంతేన ఛందసా ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిరః క్షిప్రేషవే దేవాయ సుధామ్నే అషాఢాయ సహమానాయ మీఢుషే విగ్మాయుధాయ భరతా శృణోదనః తాదత్తేభిः రుద్రశంతమేభిः శతగోహిమా అశీయభేషజేభిः వ్యస్మద్వేషో వితరం యగుంహః యమీవాగుష్టాదయ స్వామిషూరీः మయి మహో మయి యశో మయేంద్రియం వీర్యం. స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేశారు.
కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అనేటువంటిది మన సంప్రదాయం. ఏమిటి ఈ పాద ప్రక్షాళనలో ఇంత గొప్పతనం? లోకంలో ఎవరు కన్యాదానం చేసినా ఆ పెళ్లి కొడుకుణ్ణి మహావిష్ణు స్వరూపాయవరాయ అంటారు. ఆ పాదం సామాన్యమైన పాదం కాదు, బ్రహ్మ కడిగిన పాదం ఆ పాదం. అలాగే వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తికి ఏం కావాలి అంటే నాకు 3 అడుగులు భూమి ఇమ్మన్నాడు. 1 అడుగు పెట్టాడు, భూమినంతా ఆక్రమించాడు. ఇంకో అడుగు ఎక్కడ పెట్టమంటామన్నాడు, ఎక్కడా లేదు, తన నెత్తి చూపించాడు. అయినా ఇంకో అడుగు ఖాళీగా ఉంది. ఆ పాదం అటువంటి పాదం. దాన్నే భగవత్పాదుల వారు ఆదిశంకరాచార్య స్వామి వారు సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర ఫలదా. లోకంలో అనేక మంది క్షుద్ర ఫలాలను ఇచ్చేటువంటి మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, పూజలు ఎన్నో ఉన్నాయి. నా మన్యే పొరపాటున కూడా అటువంటి పూజలు చేయకూడదు. స్వప్నేవా కల్లో కూడా తలసకూడదు. తదనుసరణం తత్కృత ఫలం, అటువంటి వాళ్ళని అనుసరించకూడదు. మరి ఏం చేయాలయ్యా? హరిబ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం చిరంయాచే శంభో శివతవ పదాంభోజ భజనం అంటారు భగవత్పాదుల వారు. హరిబ్రహ్మాదులు కూడా ఆయన యొక్క పాదసేవ చేసుకోవాలని చూస్తారట. కానీ ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే బ్రహ్మగారికి సృష్టిక్రియని, అలాగే విష్ణువుకి సంహార క్రియని ఇస్తాడు. ఆయన అలా పాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి హరిబ్రహ్మాదులకు కూడా పరమేశ్వరుడు యొక్క పాదసేవ భాగ్యం లేదు. కానీ మనకి ఉన్నది, అది మన గొప్పతనం, మన అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ఈరోజు ప్రార్థన చేసి ఆయన యొక్క పాదాలని నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే, స్వామి నీవి విరాట్ పురుషుడివి, సహస్ర పాదాక్షి, 100,000 కొలది నీకు పాదాలున్నాయి, 1000 కొలది కళ్ళు ఉన్నాయి. ఒక్క భాగ్యనగరం మొత్తం కంట్రోల్ రూమ్ చూడాలంటే కొన్ని లక్షల కెమెరాలు పెట్టుకున్నారు. పరమాత్మ కైలాసంలో ఉండి సమస్త జీవరాశుల్ని, సమస్త బ్రహ్మాండాల్ని చూడాలంటే సహస్రపాదాక్షి 1000 కొలది ఆయనకి కళ్ళు ఉండాలి, కెమెరాలు ఉండాలి. అటువంటి పరమాత్మ పరమేశ్వరుడు అక్కడి నుంచి అందరినీ చూస్తున్నారు. అందుకోసమే చెప్తారు కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి. ఇంకేం పేర్లు లేవా? ఈ పేర్లే ఎందుకు పెట్టుకున్నారండి? ఈ పేర్లలో ఉండే రహస్యం ఏంటండి? ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. విశాలాక్షి, అక్కడ అమ్మ విశాలమైనటువంటి నేత్రంతో విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూస్తుంది. ఏమిటండి ఇక్కడ వాళ్ళని అక్కడ చూసి అక్కడి నుంచి ఎలా ఫలం ఇస్తుందండి అని మనకు ఆలోచన వస్తుంది. ఆలోచిస్తే ఇక్కడ రహస్యం. తాబేలుంది, గుడ్డు ఎక్కడో పెడుతుంది, అది ఎక్కడికో వెళ్ళి ఆ గుడ్డు గురించి ఆలోచిస్తుంది. కానీ పుట్టేది తాబేలుగా పుడుతుంది. దాన్ని దృగ్దీక్ష అంటారు. అలాగే కంచి కామాక్షి, కామాక్షి అంటే అమ్మవారు వెళ్ళి ప్రార్థన చేసి కాళ్ళ మీద పడితే ఎలా అయితే కోడి తన యొక్క గుడ్డుని పొదుగుని పిల్లం చేస్తుందో, అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కాళ్ళు పట్టుకుంటే అమ్మ అనుగ్రహిస్తుంది. ఇంతకంటే విచిత్రం, చేపల్లో ఎక్కడా మొగ ఆడ ఉండవు, వాటికి ఎక్కడా మొగుడు పెళ్ళాలు ఉండరు. కానీ ఒక చేపను చూస్తుంది, కన్నుతో గుడ్డు పెడుతుంది, పిల్లలు పుడుతున్నారు. చూడండి ఈ సృష్టి విచిత్రం. అందుకోసమే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. బోలో బల్కంపేట ఎల్లమ్మ మాతాకి. తతో మధుపర్కః యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని సగన్మంత్రేణ ద్విస్తూష్ణీం భగవతే దేవదేవాయ మధుపర్కం దద్యాత్ ద్విరాచమ్యా. కూర్చోండి.
परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं ततः कन्यादानम् अस्य देव परमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थम् అయ్యా అందరూ కూడా చెప్పాలి. మమ సహ కుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఆచంద్రార్కం అనేక వైశేషిక సౌభాగ్య సౌమనస్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోక అవాప్త్యర్థం వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త స్వగృహ్య గృహ్య సూత్ర ధర్మసూత్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫల అవాప్త్యర్థం ధర్మగ్లాని అధర్మభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన విశ్వకల్యాణ సిద్ధ్యర్థం అస్మై దేవదేవాయ జమదగ్ని మహర్షిణే సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే. ఓం కన్యాదానమహం కరిష్యే. ఓం అధానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలౌఘ మధ్యే అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానయమయకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారజత్య శ్రీ కూర్మ వరాహ వైష్ణవానంత నాగశేష తక్షకాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠతే అతల వితల సుతల తలాదల రసాదల మహాదల పాతాళ సప్తలోకానాం ఉపరితలే భూర్భువస్వర్మహర్జనస్తపః సత్యమే సప్తలోకానాం అధోభాగే చక్రవాళ శైల మహావయవ మధ్యే వృత్తిన్యాం మహానాళాయమానభజరాజ సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిద్దంతి షుండాదండోత్తంభిదే అమరావత్యశోకోద్యభాయవతైరైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకారకరాఖ్య పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణ వాయు కుబేరేశానాష్ట దిక్పాలక పాలితే వలయాకార లవరేషు సుర సర్పిర్దధిక్షీరవజలార్ణవైర్విరాజితేస్మిన్ జంబో ప్లక్ష శాల్మల కుశక్రౌంజ శాఖ పుష్కరాఖ్య సప్తభిర్ద్వీపయుద్వీపితే మహాధరోరుహాకార పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండల మధ్యే దక్షిణ పార్శ్వే మలయాదుత్తరే కర్మభూమౌ హార్దికం పరుశైలావృత కురు భద్రాశ్మగరమణక మందహాస దిహ్వదాఖ్యేదినవఖండ మండితే ప్రత్యేకన్నవ సహస్రయోజన విస్తృతే దండక వింధ్యక జంపక బదరిక నోచ గుహ దేవదారుక నైమిషారణ్యాది దశారణ్యాయుతే మహేంద్రమలయ సఖ్య శక్తి హిమవదృక్ష వింధ్య పార్యాత్ర సప్తకులాచల మతంగ హిరణ శృంగ మాల్యవత్ కిష్కింధ దృశ్య శృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే రామశిబిరంది వృధమరద్ భగీరథ శుచబిందు గజాంబరీషదలే శ్రీ పరశురామాది షోడశ మహారాజైః పరిపాలితే వీర్య సగర పురూరవ పురుగుచ్చర హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తి అధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోర సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య పులిందాంధ్ర
पूर्णदशार्न भोज कुक्कुरु गुरु गान्धार विदर्भ देह बाह्लिक बर्बर केकय कोसल कुन्दर किरात शूरसेन सेवन टिंगण कुंगण मत्स्य मद्र पार्श्व घूर्जर यौवन जालान्ध साल्वछेद सिन्धवत्याद्यनेक विशेष भाषा भूमिपाल चित्रदे भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदा भीमरथी तुंगभद्रा गोमुद्वती रेणुका बलापहारी कावेरी चंद्रभागा पंपा कृतमाला विशोका कौशिकी गंडकी वशिष्ठ प्रवरा काश्यपी सरयो सर्वपापः उषावती फल्गुणी गरदोया पुण्यदा प्रणीता पुण्यनदी सपवित्रिते अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी द्वारवत्यादि पुण्यपुरी विराजिते गुल्म स्वामी पुष्कर त्रय सहित शेषाजल श्रीशैलाजि पुण्यजलाधिष्ठिते ताम्रगभस्तिनाग सौम्य गांधर्वचारण भारते नववर्षात्मिके लोकालोकाजलवलयुते 50 कोटि विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे विविध क्रीडा विराजमान दश दिशा बहुल परिमल पडल भ्रमर झंकार निकर कदम्बित कलकंठ गोजित सनाथ केकीकृत मुखरीकृत विदित सारस्वत वरद कल्पदरुच्छाया विन्यस्तदे दीप्यमान रत्न सिंहासनोपरिस्थित यन्त्रराशेश्चतुर्दश पर्णवर्णित सहस्रयोजनोन्नत कदम्ब वृक्षदेवितस्य मन्दारस्य प्रान्ते देवतिर्यं मनुष्य सकल जगत् सृष्टुः परार्थैर्द्वैजीविनो ब्रह्मणः प्रथम पदार्थे 50 द्वितीय परार्धे 50 दिव्यवर्षात्मके प्रथम मासे प्रथम पक्षे अहने द्वितीययामे तृतीये मुहूर्ते त्रयोदश घटिकायां द्विचत्वारिंशद्विघटिकासु गतासु पार्थिवकल्प अनन्तकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प श्वेतवराहकल्प प्रलयकल्प सावित्रिकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे स्वयंभुव स्वारोजुषोत्तमतामस चाक्षुषदैवत वैवस्वत सूर्याग्नि ब्रह्मरुद्रादि चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे श्रीमदादि विष्णोः मत्स्य कूर्म वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्किदशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनंदन नागार्जुन षट्छगाणां मध्ये तृतीये शालिवाहन जगे इदानीं अष्टाविंशन्महायुगे अष्टाविंशत्सहस्रान्वित सप्तदशलक्षान्विते कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते त्रिंशत्सहस्रान्वित चतुर्लक्षाब्दे कलियुगे याते प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे गोदावर्योर्मध्यदेशे समस्तदेवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री प्रभवादि षष्ठि संवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ आषाढमासे शुक्लपक्षे षष्ठ्यां शुभतिथौ मंगलवासरे शुभनक्षत्रे पूर्वफल्गुनी नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायां अस्यां शुभतिथौ श्री परमेश्वर प्रीत्यर्थम् अनाद्य विद्यावासनया अस्मिन् संसार चक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा केन वा कर्म विशेषेण इदानीम् अस्मिन् వంశే జాతస్య అందరూ కూడా మీ ఇంటి పేరు చెప్పుకోవాలి. అస్మిన్ వంశే జాతస్య మీ గోత్రం చెప్పుకోవాలి. గోత్రస్య నామధేయస్య మీ పేరు కూడా చెప్పుకోవాలండి. నామధేయస్య సహ కుటుంబస్య జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతే దక్షిణ పర్యంతం మధ్యేవర్తిని కాలే సంభావితానాం పాపానాం వాక్పాణిపాదపాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం
ప్రేరకస్య అంతఃకరణైః సగోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా బ్రహ్మలోకావాప్త్యర్థం గంగావాలుకాభిः సప్తర్షిమండల పర్యంతం కృతరాశైర్వర్షసహస్రావసానే ఏకైకవాలుకాపకర్షక్రమేణ సర్వరాశ్యపకర్షిత సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం త్రైः సూర్యమండల పర్యంతం కృతరాశైర్వర్షసహస్రావసానే ఏకైకవాలాపకర్షక్రమేణ సర్వరాశ్యపకర్షిత సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం నాశైర్ధ్రువమండల పర్యంతం కృతరాశైర్వర్షసహస్రావసానే ఏకైకమాసాపకర్షక్రమేణ సర్వరాశ్యపకర్షిత సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం రోమభిర్నక్షత్రమండల పర్యంతం కృతరాశైర్వర్షసహస్రావసానే ఏకైకలోమాపకర్షక్రమేణ సర్వరాశ్యపకర్షిత సంవితకాలే బ్రహ్మలోకే నిత్యనివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలాభ్యర్థం అందరూ కూడా మయా సహా దశ దశ పూర్వేషాం పూర్వేషాం దశ దశ అపరేషాం మతు వంశ్యానాం మాతృ వంశ్యానాం పితॄణాం నరకలోకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాస్తద్దానాన్ మోక్షమాప్నుయాం విశ్వంభరः సర్వభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య శూరసేనః చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య దేవసేన మహారాజ వర్మణః పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవస్య మహారాజ వర్మణః పుత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్వితా గౌతమ సగోత్రోద్భవాం రేణుకానామ్నీం కన్యాం లక్ష్మీస్వరూపిణీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య బ్రహ్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య భృగు మహర్షిణః చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్వితా కౌండిన్యసగోత్రోద్భవస్య ఋషీక మహర్షిణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు
వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయారుషేయ ప్రబలాన్విత కౌండిన్యగోత్రోద్భవాయ సాక్షాత్ మహావిష్ణుస్వరూపాయ జమదగ్ని మహర్షిణే వరాయ ధర్మభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావన గో బ్రాహ్మణాది విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం ఇమాం రేణుకానాం నీం కన్యాం సాక్షాన్ నారాయణ స్వరూపాయ వరాయ ధర్మ ప్రజా సంపత్త్యర్థం ధర్మ ప్రజా సహత్వకర్మభ్యః బ్రహ్మ తృప్త్యై దదామి దేవస్య త్వాసవితుః ప్రసవేశ్వరోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం దక్షిణే ప్రజాపతయే కన్యాం తేనావృతత్వమస్యాం మయోదాత్రే మయో మహ్యమస్తు ప్రగృహేత్రే కైదకస్మాదాయ కామకామాయ కామో దాత కామః పరిగృహీత కామముఖపుత్రమావిష కామయదత్తే ఏషాదే కామదక్షిణ ఉద్దానస్వాంగేరథ ప్రతిగృహ్ణాతు బహిరంగాదక మహాసంకల్పపూర్వక కన్యాదానం తుభ్యమహో సంప్రదతే కన్యాదానం కార్యక్రమం జరిగింది. బాజా ఆ స్వామివారి యొక్క పాద ప్రక్షాళన సకల నదుల యొక్క తీర్థములతో స్వామి యొక్క పాద ప్రక్షాళన గావించిన యొక్క ఆ తీర్థములని మీ అందరికీ ప్రోక్షణ చేయడానికి తెస్తున్నారు. అవన్నీ కూడాను స్వామివారి యొక్క పాదోదకములు, వాటి యొక్క ప్రోక్షణ సమస్త పాపహరములు. మన ఆచార్య అర్చక స్వాములు ఆ నీళ్లన్నీ కూడాను మనకి ప్రోక్షణ చేస్తున్నారు. ఇప్పటిదాకా మహాసంకల్పం అనేటువంటి గొప్పదైన సంకల్పాన్ని స్వామివారి ముందు ఉంచారు. విశ్వం అనేది ఎంత గొప్పది అని చెప్పారు. అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ కర్ణాట నాట కర్వాట మరాఠ పానాట పాటసాణ్య పుళిందాంధ్రహోర దశార్ణభోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బాక్లిక సేవన టెంకణ కొంకణ మత్స్య మొత్తం 54 రాష్ట్రాలు. ఇంత దేశం సువిశాలమైన దేశం భారత వర్ష కింపురుషేలా వర్ష. ఒక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. విమానంలో తల్లిగారిని తీసుకెళ్లి కపిల మహర్షి ప్రపంచాన్ని అంతా చూపించాడు. ఇవాళకి అమెరికాలో ఎన్ని గుళ్ళు కట్టినా వాళ్ళ సంకల్పంలో కపిలారణ్యే అని చెప్పాల్సిందే. మీరు న్యూజెర్సీ వెళ్ళండి, కాలిఫోర్నియా వెళ్ళండి, డాలస్ వెళ్ళండి, మన మహర్షులు అడుగుపెట్టని ప్రపంచం ఎక్కడా లేదు. అది ఉన్నది అంటే అది అబద్ధం, అవాస్తవం, అసత్యం. కాబట్టి ఇంత సువిశాలమైనటువంటి ప్రపంచాన్ని ఆ అమ్మ జగదంబిక పరిపాలన చేస్తూ ఉన్నది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః. మనకి 7 మోక్షపురులున్నాయి. అయోధ్య, మధుర, హరిద్వార్ మాయానగరం, కాశీ, కాంచీ, అవంతికాపురి, ఉజ్జయిని, ద్వారక 7 మోక్షపురులు. ఈ 7 మోక్షపురుల్లో ఈ 7 మోక్షపురుల యొక్క ప్రమాణంగా అమ్మవారిని అయ్యవారికి ఇస్తున్నాము అని చెప్పారు.
గంగాది సకల తీర్థములు చెప్పారు. అట్లాగే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం సాక్షిగా చెప్పారు. ఈ ప్రపంచాన్ని అనేక మంది పరిపాలన చేశారు. రాముడు, శిబి, రంతి ఇలా అనేక మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. ఇంకా విశేషంగా భరతఖండం, భూమండలం, 1,00,000 యోజన విస్తీర్ణం, చాలా పెద్దదైనటువంటి మన యొక్క దేశం. ఇటువంటి దేశంలో 28,000,000 17,00,000 కృతయుగే యాతే. ఒక్క కృతయుగం ఎన్ని సంవత్సరాలంటే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. అలాగే 96,000 12,00,000 త్రేతాయుగే యాతే. త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు? 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అలాగే 64,000 8,00,000 ద్వాపరయుగే యాతే. 8,64,000 సంవత్సరాల పాటు ద్వాపరయుగం. ఇక కలియుగమా? 32,000 4,00,000 కలియుగే యాతే. 4,32,000 సంవత్సరాలు మొత్తం కలియుగం. దాంట్లో మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మొత్తం 4 పాదాలు. ప్రథమ పాదే అని సంకల్పం చేస్తాం. 4,00,000 సంవత్సరాలు విభజన చేస్తే మొదటి 1,00,000 సంవత్సరంలో మనం ప్రస్తుతం ఉన్నాం. మనం ఎంత, మన ఆయు ప్రమాణం ఎంత, మనం గొప్పతనం ఎంత అంటే అణువులో పరమాణువులం. దాన్నే ఒక చోట శాస్త్రంలో చెప్తారు, మనిషికి ఆయుర్భాగ్యం 100 సంవత్సరాలు. దాంట్లో ప్రతి మనిషి 50 సంవత్సరాలు నిద్రపోవలసిందే. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిద్ర పట్టాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి. లేకపోతే నిద్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన టాబ్లెట్ ఇస్తాడు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి కావట్లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, మందు ఇస్తాడు. ఆ లోపల ఎవరు ఆకలి రూపంలో నేనున్నాను రా నాయనా అని చెప్పింది అమ్మ. మనం తింటున్నాము అంటే తింటున్నా కానీ అరగట్లేదు అంటే మాకు అరగట్లేదండి, అరిగించేవాడు వేరే ఉన్నాడు. మనం ఎన్ని జెలిసిలు తాగినా అరగదు, లోపల అరగించేవాడు ఒకడున్నాడు. వాడే చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సమస్త ప్రాణుల యొక్క దేహాన్ని నేను వైశ్వానరాగ్ని రూపంలో ఆవహించి లోపల ఉన్నాను. ఉండి ఏం చేస్తున్నాను? ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. వాళ్ళు తింటున్న ప్రతి పదార్థాన్ని నేను అరగదీస్తున్నాను లోపల అని చెప్పి పరమాత్మ తన మీద కర్తృత్వం వేసుకున్నాడు. ఇది 100 సంవత్సరాల వాడి విషయంలో ఆలోచిస్తే 50 సంవత్సరాలు నిద్రపోతే ఇక మిగిలిన 50 సంవత్సరాలు. ఆ మిగిలిన 50 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు బాల్యంలో అజ్ఞానంతో మాటలు రాక, నడక రాక, తింటం చేతకాక, నడవడం చేతకాక, పంటం చేతకాక ఉంటాం. మిగిలిన 40 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు యవ్వనంలో పోతూ ఉంటుంది. మిగిలిన 30 సంవత్సరాల్లో భార్యాపుత్రాదులు, కుటుంబం, ఉద్యోగం, ఆస్తి, సంపాదన దీంట్లో పోతుంది. మిగిలిన 20 సంవత్సరాల్లో కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, నడుద్దామంటే కుదరదు, అమ్మవారి కళ్యాణానికి వద్దామంటే కుదరదు. ఇదంతా 100 సంవత్సరాల వాళ్ళ విషయం సుమా. మనందరంతా 70-80 వాళ్ళమే. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాము అంటే మనందరి మీద అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహం, ఆశీస్సులు ఉండబట్టే రాగలిగాం. నేను వచ్చాను అనేటువంటిది తప్పు. నేను వచ్చాను అంట, నేనెక్కడ నిద్రపోయావంటే నీవే లేవు, నీ ఆస్తి లేదు, నీ పెళ్ళాం లేదు, నీ మగుడు లేదు, నీ పిల్లలు లేరు. నువ్వెక్కడ నిద్రపోయినప్పుడు అన్నీ మర్చిపోతున్నావు. మళ్ళీ పొద్దున్నే ఆయన ఏం చేస్తాడు? పరమాత్మ మిత్రస్య చరుషిణి, సూర్యుడు ఆ కిరణములు మన మీద ఎప్పుడైతే ప్రసరించబడతాయో ఆయన నిన్నటిదంతా గుర్తు చేస్తాడు. మళ్ళీ దానికి ఓటీపీలు, పాస్వర్డ్లు, ఫైళ్ళు వెతుక్కోటాలే ఉండవు. నా ఇల్లు, నా పెళ్ళాం అన్ని గుర్తు చేస్తున్నాడు. నిద్రపోయినప్పుడు అన్నీ మరిచేటు చేస్తున్నాడు, మంచి విశ్రాంతినిస్తున్నాడు. ఇవన్నీ చేసేది పరమాత్మే.
యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్త చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రతి మానవుడిలో, ప్రతి జీవిలో పరమాత్మ ప్రాణస్వరూపంలో ఉండి మనల్ని సర్వకాల సర్వావస్థలను రక్షిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మకి ఇటువంటి కళ్యాణములు చేసి మన యొక్క జన్మ రుణం తీర్చుకుంటున్నాం మనం. అటువంటి అవకాశం అమ్మ దయతో మనకి అనుగ్రహించింది. అటువంటి సంకల్పాన్ని, అంటే విశ్వంలో మనమెంతో తెలియచేయడం కోసమే ఈ మహాసంకల్పం చెప్పారు. అటువంటి ఆ సంకల్పాన్ని ఇప్పుడు స్వామివారి ముందు నివేదించారు. ఇకపై అక్కడ అర్చక స్వాములు చక్కగా మనకి లగ్నాష్టకాలు అని ఆ సుముహూర్తం ముందు మనందరికీ కూడాను చక్కగా ఆ లగ్నాష్టకాల్ని వినిపిస్తారు. ఎంతో మంది మహర్షులు ఆ లగ్నాష్టకాల్ని ఆచార్య స్వాములు పఠిస్తారు. కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి కుటుంబం తరఫున వారి సతీమణి గారు వచ్చి అమ్మవారికి మంగళ ద్రవ్యాల్ని, పశువు కుంకాల్ని, నూతన వస్త్రాల్ని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భాగ్యాలు కలుగాక అని ప్రార్థిస్తూ ఓం యత్పాదాబ్జమరంధ బిందు సదృశీ గంగా జగత్పావని యన్నామస్మరణం దదాతి సకలాన్ కామాన్ రుణామన్వహం యత్సేవా భవసాగరైకతరణిః సోయం జగన్నాయకః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ జగన్మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. బ్రహ్మా వేదపతి శివః పశుపతిః సూర్యో గ్రహాణాం పతిః శక్రో దేవపతిర్యమః పితృపతిశ్చంద్రశ్చ తారాపతిః విష్ణుర్యజ్ఞపతిర్హవిర్వనస్పతిస్కందశ్చ నేనాపతిః సర్వే తే మునయస్సు మేరు సహితాః కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. కాళిందీ కనకాంబుజంకలసజః కాశః కుశః కౌస్తుభః కౌశః కోకిలకూజితః కువలయః కౌమోదకీ కుంకుమః కౌమారీ కలహంస కూజితరవః కైలాసశైలోద్భవః కేయూరః కమలాపతిః కలసజః కుర్వంతు వా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా గాంధీవో గరుడధ్వజో గణపతిర్గంగాధరో గౌతమో గౌరీశో గవయో గృహపతిర్గోవర్ధనో గోకులః గౌరీ శ్రీమయి గోపతి గృహపతి గోదావరి గోధరీ గాంధారీ గజగామిని గజరిపుః కుర్వంతు వాం మంగళము. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. ఓం అశ్వత్థో బదరీ చందనతుర్మందారకల్పద్రుమౌ జంబో నింబగదంబచోత సరళా వృక్షాశ్చ ఏ క్షీరిణః సర్వే తే ఫలమిశ్రితం వనచయం వైభ్రాజితం భ్రాజితం రమ్యం చైత్రరథం సునందనవరం కుర్వంతు వాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. కళ్యాణైకనికేతనః సుజనితా కళ్యాణ సంధాయకః కళ్యాణ ప్రదకీర్తనో గుణనిధిః కళ్యాణ కళ్యాణదః కళ్యాణాద్రి సమానసార విభవః కళ్యాణ సారాత్మకః శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ జగన్
జగన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సత్యాసత్య వివేచనైక కుశల సత్యప్రియ సత్యవాక్య సత్యజ్ఞాన సుఖాత్మక సుఖకర సత్యావతారో హరి సత్య కేవల జన్మయో నతజనా సత్యాపహ సర్వదా శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాజ్జగన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీభద్రాచల దివ్య భవ్య శిఖర ప్రోత్తుంగ సౌధాంతరే నిత్యశ్రీ మధుసుందరే మణిమయే సింహాసనే భాసురే స్వాసీన సహసీతయా ముదితయా వామాంగ విశ్రాంతయా శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాదిమౌ దంపతే సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీమద్రత్నకిరీటమందరతర శ్రీతాండవాడంబర శ్రీరంగన్ముఖచంద్రబింబలలిత స్వానందమందస్మిత కర్ణశ్రీకరచారుకుండలమణీఖేలత్కపోలస్థల శ్రీరామ పరిపూర్ణ శాశ్వత సుఖౌ కుర్యాతిమౌ దంపతి సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన రాజీవాయతలోచన ప్రవిలసత్ రాజీవమిత్ర ప్రభ రాజీవాన్ విరజో విధూత వృజిన బ్రహ్మర్షి రాజి సదా రాజీవైక నికేతనాముఖలసత్ రాజీవ పుష్పంధయ శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరి కుర్యాజ్జగన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకే విలసత్కుంద ప్రసోనాయితాః స్రస్తాశ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవదా శ్రీరామ వైవాహికాః సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే తేజాతిదం మంగళం సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన అశ్వత్థామదరీ చ చందనధరుర్ మందార కల్పద్రుమౌ జంబో నింబగదంబచూత సరళ వృక్షాశ్చ ఏ క్షీరిణః సర్వే తే ఫలమిశ్రితం వనజయౌ వైభ్రాజితం భ్రాజితం రమ్యం చైత్రరథం సునందనవనం
कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान लक्ष्मीशो भुवनत्रये निवसतो देवान् मनुष्योरगान् संस्थातुं करुणानिधिः करुणया मार्ताण्डवंशेययौ कौसल्या निजगर्भसम्भवभृते जन्मन्यसाधारणे जाते श्रीरघुनायकस्य चरणं देयादिदं मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान वैदेही वदनाभिलाषणयुतं कामं सकामं कृतं विख्यातं भुवनत्रयं हरधनुर्भग्नीकृतं लीलया विश्वामित्रपराशरादिमुनिभिस्तत्सन्निधानाञ्चितं सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी च फल्गु सरयू श्रीगंडकी गोमती कावेरी कपिला प्रयाग निरता वेत्रावतीत्यादयः नद्य श्रीहरिपादपङ्कज भवाः कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीरामं जनकात्मजा सुरगुरुं प्रत्यङ्मुखं प्राङ्मुखम् दोर्भ्यामञ्जलिमञ्जनैश्च वनिता मा भूर्यमुक्ताभरैः नानारत्नविराजमानकलशैराणीयतं सागरात् सीताराघवयोर्विवाहसमये देयादिदं मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान युद्धारधगद्धगद्विलसित प्रोद्दामदामोपमा श्रीहेमाम्बर विस्फुरत् कटिकनत् कल्याणदामोज्ज्वलः लाम्बूलद्विगुणारुणाधरमणि श्रीविश्वसम्मोहनः श्रीरामः परिपूर्ण शाश्वत सुखौ कुर्यादिमौ दम्पती सावधान मुहूर्ते सावधान शुभलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान शब्द ब्रह्म निदान मूर्तिरमृतो मृत्युंजय शंकरः गंगाभंग तरंग बुद्बुद लसत् नक्षत्र गोलाकृतिः ज्योतिराशि विशाविराजि निखिल ब्रह्मांड भाण्डच्छटः कल्याणोत्सव तत्परस्य भवताम् कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ओम सोमः सोमकलाधरो मृगधरः शुभ्रांशुधाराधरः कल्याण प्रकृतिः कलामयतनुः कालस्य कालाकृतिः आनन्दैकवपुस्तमस्ततमसां हन्ताप्यहन्तापः कल्याणोत्सव तत्परस्य भवता कुर्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान
సావధాన ఓం రామో రామ రమ 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 రామాయణౌ రాఘవో రాజే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రూపన్నభం రాజే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రాజీరమాం దంపత్యోశ్చిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం నమః సోమాయ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ 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 చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః నమో నమశ్చ చ నమస్తామ్రాయ తామ్రాయ నమశ్చ చ నమస్తామ్రాయ నమస్తామ్రాయ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ నమో నమస్తామ్రాయ చ తామ్రాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ రుణాయ చ తామ్రాయ తామ్రాయ చ రుణాయ 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 చ రుణాయ చ రుణాయ చ రుణాయ చ రుణాయ చ రుణాయ రుణాయ చ నమో నమశ్చ రుణాయ రుణాయ చ నమః నమో నమశ్చ నమః శంగాయ శంగాయ నమశ్చ నమః శంగాయ నమః శంగాయ శంగాయ నమో నమః శంగాయ చ శంగాయ నమో నమః శంగాయ చ శంగాయ చ శంగాయ శంగాయ చ పశుపతయే పశుపతయే చ శంగాయ శంగాయ చ పశుపతయే 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 చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే చ పశుపతయే పశుపతయే చ నమో నమశ్చ పశుపతయే పశుపతయే చ నమః పశుపతయ ఇతి పశుపతయే నమో నమశ్చ నమ ఉగ్రాయోగ్రాయ నమశ్చ నమ ఉగ్రాయ ఉగ్రాయోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ చోగ్రాయ నమో నమ ఉగ్రాయ చ ఉగ్రాయ చ చోగ్రాయోగ్రాయ చ భీమాయ భీమాయ చోగ్రాయోగ్రాయ చ భీమాయ 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 చ భీమాయ చ భీమాయ చ భీమాయ చ భీమాయ చ భీమాయ భీమాయ చ నమో నమశ్చ భీమాయ భీమాయ చ నమః నమో నమశ్చ నమో అగ్రే వధాయ అగ్రే వధాయ నమశ్చ నమో అగ్రే వధాయ అగ్రే వధాయ అగ్రే వధాయ నమో నమో అగ్రే వధాయ చ అగ్రే వధాయ నమో నమో అగ్రే వధాయ చ అగ్రే వధాయ చ అగ్రే వధాయ అగ్రే వధాయ చ దూరే వధాయ వధాయ చ అగ్రే వధాయ అగ్రే వధాయ చ దూరే వధాయ వధాయేత్యగ్రే వధాయ దూరే వధాయ చ దూరే వధాయ చ దూరే వధాయ చ దూరే వధాయ చ వధాయ చ దూరే వధాయ దూరే వధాయ చ నమో నమశ్చ దూరే వధాయ చ నమః దూరే వధాయేతి దూరే వధాయ నమో నమశ్చ నమో హంత్రే హంత్రే నమశ్చ నమో హంత్రే 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 నమో నమో హంత్రే చ హంత్రే నమో నమో హంత్రే చ హంత్రే హంత్రే జహనీయసే హనీయసే జహంత్రే హంత్రే జహనీయసే హనీయసే హనీయసే చ హనీయసే చ హనీయసే చ హనీయసే చ హనీయసే జహనీయసే హనీయసే చ నమో నమశ్చ హనీయసే హనీయసే చ నమః నమో నమశ్చ నమో రుద్రేభ్యో రుద్రేభ్యో నమశ్చ నమో వృక్షేభ్యః నమో వృక్షేభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యः వృక్షేభ్యో హరికేశేభ్యో హరికేశేభ్యో వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో నమో నమో హరికేశేభ్యో వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యో నమః హరికేశేభ్యో
हरिकेशेभ्यो नमो नमो हरिकेशेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय ताराय नमो हरिकेशेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय हरिकेशेभ्य इति हरिकेशेभ्यः नमस्ताराय ताराय नमो नमस्ताराय नमो नमस्ताराय नमो नमस्ताराय नमः ताराय नमो नमस्ताराय ताराय नमः शम्भवे शम्भवे नमस्ताराय ताराय नमः शम्भवे नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे जय शम्भवे नमो नमः शम्भवे शम्भवे च शम्भवे शम्भवे च मयो भवे मयो भवे च शम्भवे शम्भवे च मयो भवे शम्भव इति शम्भवे मयो भवे मयो भवे च 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 मयो भवे मयो भवे च नमो नमश्च मयो भवे च नमः मयो भव इति मयः भवे नमो नमश्च नमः शङ्कराय शङ्कराय नमश्च नमः शङ्कराय नमः शङ्कराय शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय मयस्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय शङ्करायेति शङ्कराय मयस्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय मयस्कराय च नमो नमश्च मयस्कराय मयस्कराय च नमः मयस्करायेति मयः कराय नमो नमश्च नमः शिवाय शिवाय नमश्च नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय च शिवाय नमो नमः शिवाय च शिवाय शिवाय च शिवतराय शिवतराय च शिवाय शिवाय च शिवतराय 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 च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय शिवतराय च नमो नमश्च शिवतराय शिवतराय च नमः शिवतरायेति शिवतराय नमो नमश्च नमस्तेऽर्थ्याय तेऽर्थ्याय नमश्च नमस्तेऽर्थ्याय ते इमान् जनतागुं सङ्गृह्णानीति द्वादशारत्रीदशना भवति संवत्सरः संवत्सरमेवावरुन्धे ते भवते ऊर्ध्वै मुञ्जाः तमेवावरुन्धे चित्रा नक्षत्रम् भवति एतत् कर्म अश्वमेधस्समृद्ध्यै ఇప్పటిదాకా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ఘన స్వస్తి అనేది జరిగింది. ఈ భరతభూమి వేదభూమి. ఈ ప్రపంచం సృష్టి దేన్ని ఆధారంగా చేసుకొని చేశారు అంటే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని మనం పుష్పంలో చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏదన్నా పనిచేయాలి అంటే మంత్రి గారి దగ్గరికి వెళ్తే రూల్స్ పొజిషన్ చూడండి అయ్యా అని రాస్తారు. ఒక ఫైల్ క్లియర్ చేయాలంటే రూల్ పొజిషన్. అట్లాగే సృష్టి చేయాలన్నా ఒక రూల్ కావాలి. ఏమిటి ఆ రూల్ అంటే ఏవం వేద, వేదం పరమాత్మ స్వరూపం. అటువంటి వేదోచ్చారణతో ఆ కళ్యాణమూర్తులకి ఇప్పటిదాకా అత్యంత వైభవంగా ఆ నమ్మకంలో పరమేశ్వరుడి గురించి చెప్పబడిన నమ్మకంలో ఆ నమ్మక మంత్రాలకి ఘనత చెప్పారు. ఇంకా మనకి సరిగ్గా 3 నిమిషాల్లో జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. ఏమిటి ఈ జీలకర్ర బెల్లం? ముహూర్తం అంటే చాలా పనులు చేయొచ్చు కదా. ఈ మధ్య కొత్తగా కట్ చేస్తూ ఉంటారు, లేకపోతే దీపాలు ఆర్పుతారు. మన సంప్రదాయంలో కటింగులు ఆర్పటాలు లేవు. మన సంప్రదాయంలో అంతా వృద్ధి చేయటమే. ఆ జీలకర్ర బెల్లం పెట్టాము అంటే, ఆ శిరస్సు మీద పెట్టాము అంటే అక్కడ మనిషికి సహస్రార చక్రం, ఈ చక్రం నుంచే అన్నీ పనిచేస్తూ ఉంటాయి. శరీరంలో ఈగవాల్తే దులపాలి అని ఈ చక్రమే చెప్తుంది. పలకరించాలి అంటే నోరు సంబంధించిన యంత్రాన్ని ఈ చక్రం ఎలర్ట్ చేస్తుంది. ఆ చక్రాన్ని ఎప్పుడైతే ఆ వధూవరులు పరస్పరం ఆ జీలకర్ర బెల్లం తొందరగా కలిసిపోతాయి. దాంట్లో గొప్పతనం ఏంటంటే, ఒకటి చాలా పదార్థం, మరొకటి ఇంకొక రకమైన పదార్థం. కానీ ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో చటక్కున అవి అతుక్కుంటాయి. అలాగా ఈ వధూవరులు కూడా అలా కలిసిపోయి మైత్రిగా అన్యోన్యంగా ఉండాలి.
ఇవాళ మనం సనాతనమైనటువంటి ఈ పరంపర భారతదేశంలో చూస్తున్నాం. ఇవాళ వివాహం అవుతుంది, 6 నెలల తర్వాత ఏమైనారంటే ఏమోనండి అంటారు, తెలియకుండా ఉన్నాం. కానీ మన భరత భూమిలో రాజ్యం పోయిన పదవీచ్యుతుడైన సీతమ్మ ఆ రాముడితో కలిసి అడవికి వెళ్ళిందే గాని రాజ్యం పోయింది కదా అని భర్తని వదిలిపెట్టదా. అటువంటి భారతదేశంలో మనం ఎంతో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ పుడతాం. అటువంటి పుట్టడమే కాదయ్యా, ఈ కళ్యాణం చూస్తున్నాం. ఇంత శ్రద్ధగా, ఇంత భక్తిగా, ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చొని కళ్యాణం చూశారు. కొన్ని వేల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నారు ఈ మంత్రాలన్నీ వింటూ. ఇవన్నీ ఆయన రాసుకుంటున్నాడు పరమాత్మ. మీకు చాలా మంచి శుభం జరుగుతుంది. ఇక సుముహూర్తం ఒకటే ఒక నిమిషం ఉన్నది. ఇప్పుడు సుముహూర్తం జరుగుతుంది. స్వామికి అయ్యవారికి జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. చక్కగా అందరూ చూసుకొని నమస్కారం చేసుకోండి. బాజా గట్టి మేళం. ఓం సానో దేవి సహవాసం మయచ్చతు ఆత్మాహారుషమంతనభూ విశస్వాసర్వాంఛందు మాత్రాశ్రమణిభ్రజలు ధ్రువాద్యో ధ్రువాపృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతాని ధ్రువో పర్వత ఇవావిజాగరిః ఇంద్ర ఇవేహ ధ్రువతిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభిదుష్టమృగన్యతః అధరే సప్తు శత్రవః అపహైవ వృద్ధాదిష్ఠా అపహ క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణాం ఆనుకూల్య భాజారస్తు. మాంగళ్య పూజ, మాంగళ్య ధారణం, మాంగళ్య ధారణ జరగబోతుంది అమ్మవారికి. ఘోర అందరూ చక్షుర చెప్పుకోండి. విఘ్నేశ్వర సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సర్వార్థ సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే దేవి త్ర్యంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. సమస్త భక్తులకి కూడాను సమస్త మంగళాలు కలగాలి. అమ్మవారి యొక్క ఆ మాంగళ్య ధారణ చూడటం మన యొక్క కన్నులు చేసుకున్న పుణ్యం. అమ్మవారికి 1000 నామాలు రాశారు మహర్షులు. అమ్మా నీకు ఏ నామం ఇష్టమో అన్నట్టు స్వామి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా. నాయనా మీరు ఎన్ని ఆభరణాలు రాని, ఎన్ని ఇవ్వని, నా కామేశ్వరుడు పరమేశ్వరుడు మాంగళ్య ధారణ చేసుకున్న ఈ కంఠం ఏదైతే ఉందో ఆ మాంగళ్యంతో శోభిస్తపడు ఏదైతే ఉందో చాలా అత్యంత ఇష్టం చెప్పాడు. అటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని హిరణ్యవర్ణాం భరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమగామినీం యస్యాం హిరణ్యం ఇంద్రేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపమయే శ్రీర్మా దేవీ జుషతాం తాం సోస్మిలాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ బహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యజసా జ్వలంతి శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే
आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपयुमान् देवसखः कीर्तिष्टमयिनः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिरथेन्दराये शुद्धिमादाज्येष्ठालक्ष्मीर्नाशयाम्यः अहोहिमरवृद्धिञ्च सर्वानिर्मनमे गृहाय गन्धद्वारार्योष्टाङ्गरीषिणे ईश्वरे सर्वभूतानां वह्वये श्रियम् मनसः काममागूरिं वारसत्यवयेमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयदायः ओ माङ्गल्यं तन्दुराधेना लोकरक्षणहेतुना कंठे भद्राणि सुभगे त्वं शरदां शतौ माङ्गल्यधारण मुहूर्त शुभ मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु అక్కడ కూర్చో అమ్మవారికి అయ్యవారికి ప్రజాపతి స్త్రియాన్యశః పుష్కయోరదధాత్సవం అక్షరారోపణ జరుగుతోంది. तस्याग्ने भाजयेहमा मोदः प्रमोदानन्दः मुष्कयोर्निहितस्तपः श्रुत्वेव कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमशीमहि पशूनागोरूपमन्नस्य यशश्रीश्रयतां मये यथाहमस्य अदृपग्गुस्त्रियै पुमानो यथा स्त्री द्रव्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यः प्रियः दामेत्यग्निर्वदति तथेति वायुराहततो हन्तेति सत्यं चन्द्रमाः आदित्यमामति सत्यमाभरन् यश यज्ञस्य दक्षिणा అయ్యా చైర్మన్ గారు మీరు వెళ్ళి సగౌరవంగా మంత్రి గారిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు ఇప్పుడు చాలా మంత్రివర్యులు మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మున్సిపల్ సెక్రటరీ గారు శైలజారామయ్య గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ఇలా మన కోట నీలిమ గారు అందరూ ఒకరుగా వచ్చి ఒక్కొక్కరుగా స్వామివారికి అక్షతారోపణ చేయవలసిందిగా ప్రార్థన.
దారి కట్ట ఉన్నాయి